రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నర్సాయన్పల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు యాదమ్మకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. ఈ సందర్భంగా వీపీ న్యూస్తో ముఖాముఖి ఇప్పుడు మనం చూద్దాం. మంచిగా చెప్తుందా? చదువు బాగా చెప్తుందా? ఏం పేరు మీ మేడం పేరు? మండలం నర్సాపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న యాదమ్మ మేడం గారికి రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జరిగింది. మేడం గారి యొక్క అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మీకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎందుకు వచ్చింది మేడం? నాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎందుకు వచ్చింది అంటే, నేను ఇక్కడ 24 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నన్ను నా సర్వీస్ను గుర్తించి మా మండల విద్యాధికారి గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అర్హురాలనే విషయంతోనే వాళ్ళు నన్ను జిల్లాకు పంపించడం జరిగింది. ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా స్థాయిలో నన్ను గుర్తించి నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇచ్చినందుకు జిల్లా విద్యాధికారి గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికయ్యారు మేడం, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు తీసుకున్నందుకు గాను. ఈ పాఠశాలలో ఎప్పటి నుంచి పనిచేస్తారు మేడం? నేను ఈ పాఠశాలలో 2018 జూలై 11లో ఇక్కడ నేను రావడం జరిగింది అండి, ట్రాన్స్ఫర్లో. అప్పటి నుంచి ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఇక్కడే. గతంలో మీరు ఏ పాఠశాలలో పనిచేసారు మేడం? నేను 2002 అక్టోబర్ 17థ్లో నేను అపాయింట్ అయ్యానండి. 7 years 11 months నేను జయరామ్ తండా అప్పారెడ్డిపల్లి హ్యాబిటేషన్లో పనిచేశాను. తర్వాత ట్రాన్స్ఫర్లో 2009 ఆగస్టు 21కి నేను యూపీఎస్ సుద్దపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. తర్వాత 2018లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. ఇంకోటి మేడం, ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు అసలు వ్యత్యాసం ఎందుకు? వ్యత్యాసం ఏంటిది? తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు పంపించడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఏంటంటే వ్యత్యాసం అంటే ఉంటాయండి. ప్రైవేట్ పాఠశాల అంటే వాళ్ళు ఓన్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళు అన్ని ప్రైమరీ నీడ్స్ అన్నీ వాళ్ళు సమకూర్చుకుంటారు. గవర్నమెంట్ అనేసరికి కొంచెం ఎలా ఉంటుందంటే, ఎలాగో ప్రైమరీ నీడ్స్ అనేది కొంచెం సరిగా ఉండవు. కాబట్టి వాళ్ళు ఆ వేరియేషన్తోని వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బేసికల్లీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రక్చర్, ఫిజికల్ నీడ్స్ మాత్రమే చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యా బోధనను మాత్రం వాళ్ళు చూడడం లేదని నా ఉద్దేశం అండి. మేడం, మీ విద్యా అర్హత ఏంటి? నా విద్యా అర్హత వచ్చేసి నేను ఎంఎస్సి, ఎంఎడ్, ఎంఫిల్ కూడా కంప్లీట్ చేశానండి. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఎస్జిటి టీచర్ అండి. ఇంకోటి మేడం, ఈ యొక్క పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి వసతులు, మన బుక్స్ కానీ అలాంటివి ఏమేమి ఇస్తారు ఈ పాఠశాలలో? గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ డే మీల్ ఒకటి ఉందండి. డే బై డే ఎగ్ కానీ, బనానా కానీ, రాగి మాల్ట్ కానీ ఇస్తుంటారండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తుంటారు, యూనిఫామ్స్ 2 sets ఇస్తుంటారు. అకేషనల్లీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి, ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. మీరు ప్రభుత్వ పాఠశాల చదివారా, ప్రైవేట్ పాఠశాలలో చదువుకోరు మేడం? నేను ప్యూర్లీ గవర్నమెంట్ స్కూల్సేనండి మొత్తం నాది. ఇంటర్మీడియట్ కూడా నేను గవర్నమెంట్లోనే చేశాను. డిగ్రీ ఎయిడెడ్ కాలేజీలో చేశాను. ఎంఎస్సి, ఎంఎడ్ మొత్తం నాది గవర్నమెంటేనండి, యూనివర్సిటీలో చేశానండి నేను. మీరు ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుండి ఈ పాఠశాల విద్యార్థులు ఏమైనా సంఖ్య పెరిగిందా? ఎట్లుంది మేడం? కోవిడ్లో చాలా బాగుండేనండి. తర్వాత ఏంటంటే పేరెంట్స్ అవేర్నెస్ వల్ల కొంచెం పిల్లల్ని మాత్రం ప్రైవేట్ పాఠశాల తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలు ఉంటాయి కదా మేడం, అట్లా ఎగ్జామ్ రాసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మేడం మన పాఠశాల నుంచి? నేను వచ్చి 7 years అవుతుందండి. 7 years నుంచి 4th క్లాస్లో 7 members ఉంటే 7 members, 6 members ఉంటే 6 members, లాస్ట్ ఇయర్ కూడా 6 members కూడా ఎలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారండి.